హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో 13th వీక్‌కి సంబంధించినటువంటి సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో చాలా ఆహ్, తికమక, మకతిక అంటారు గదా! అలా జరగతా ఉంది ఈ ఓటింగ్ పోల్స్‌లో. నిజంగా ఈ విధంగా జరగడానికి కంటెస్టెంట్‌లే కారణం. ఎందుకంటే స్వయంకృతాపరాధం అంటారు గదా! అదే కారణం అని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ మై ప్యూర్‌లీ మన తేజ చెప్పినట్టు ఇట్ ఈజ్ మై ప్యూర్‌లీ ఒపీనియన్. మై ఒపీనియన్. సో, ఇక్కడ కొదమ సింహాలు బరిలెద్ది కొట్టుకుంటే ఎలా ఉంటదో, అలా జరుగుతుందండి పోటీ. నిజంగా ఒక, ఒక స్వాగ్‌లో ఎళ్ళిపోతా ఉంది ఓటింగ్ అయితే. ఒక ఒక ఇద్దరికి. సో, ఎక్కడ ఎవరికి ఏ విధంగా ఎళ్తుందనేది కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే, ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి గానీ, లేనిది క్రియేట్ చేసి చెప్తాననుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ టాపు 60% ఉందని నేను చెప్తాననుకో, ఏం లాభం? ఏమైనా లాభమా మీరే ఆలోచించండి. సో, కాబట్టి మీరు ఫ్యాన్స్ అనేవోళ్ళు అర్థం జేసుకోవాలి. ఇక్కడ ఉన్నదేగా చెప్తాము. ఒరిజినల్ ఓటింగు మేము బాంబే బోయి చూడలేం. ఎవరైనా గానీ నేను అఫిషియల్ ఓటింగ్ చెప్తున్నాననంటే అది శుద్ధ అబద్ధం. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే అది హైదరాబాద్‌లో గూడా అన్నపూర్ణ స్టూడియోలో గూడా ఉండదు. సో, అన్నీ గూడా కనెక్షన్స్ అన్నీ గూడా బాంబే. సో, కాబట్టి మనం ఎవరు జెప్పినా గానీ అనఫిషియల్ పోల్స్ అదేవిధంగా యూట్యూబ్ పోల్స్‌లో కమ్యూనిటీ పెడతారు కదా! ఆ ఓటింగ్‌ని బట్టే అన్నీ బేరేజ్ వేసుకొని ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారని చెప్తాం. సో, ఇదే మాక్సిమము వా సీజన్ 1 నుంచి కూడా జరుగుతున్నది. మాక్సిమం ఇదే జరుగుతా ఉంది కూడా. ఎలిమినేషన్ కూడా అదే విధంగా అవుతుంది. కానీ అప్పుడప్పుడు బూమరాంగ్ అవుతది. ఎందుకంటే 'బిగ్ బాస్' అప్పుడప్పుడు ట్విస్ట్‌లు ఇచ్చి కొన్ని లీక్స్ ఇస్తాడనమాట. అది పట్టుకొని మా రివ్యూస్ మొత్తం పలానోళ్ళు ఎలిమినేట్ అయిపోయారని చెప్తారు. తీరా చూస్తే అక్కడ బూమరాంగ్ అయ్యి వేరే వాళ్ళు అవుతుంటాయి. ఎక్కడో రేర్ కేసులు అలాంటివి జరిగాయి. సో, ఇక్కడ మనం చూస్తే కొదమ సింహాలని ఎందుకన్నానంటే నిజంగా కొదమ సింహాలేనండి ఈళ్ళిద్దరూ. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా పోటీ అనేది ఎప్పుడు కూడా వన్ సైడ్ వార్ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇద్దరు ఆహ్, పోటీ ఉంటేనే మనం చూడటానికి బావుంటది. ఇప్పుడు హీరో విలన్ కొట్టుకుంటామంటే మనం హీరోదే చూస్తాం గానీ విలన్‌ని పెద్దగా చూడం. కానీ అట్లా గాదు. ఇద్దరు హీరోలు కొట్టుకుంటా ఉంటే ఒక సినిమాలో టాప్ మోస్ట్ హీరోస్ ఇద్దరిని పెట్టి ఒక ఫైట్ పెడతారు. అది ఎలా ఉంటది తెలుసా? ఈయన ఒక ఆయన దెబ్బ కొడితే, ఆయనకి ఈయన దెబ్బ కొడతా ఉంటారు. మనం చూసేటప్పుడు విసుగు పుడతది. ఎందుకంటే ఏ ఒక్కరికి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చినా గానీ, ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. అలా గాదిక్కడ. ఓట్లనేటివి ఆడియన్స్‌ని మెప్పించి, వాళ్ళ హృదయాల్ని గెలుచుకుంటేనే ఇక్కడ ఓటింగ్ పడతది గానీ, మనం పిచ్చి పిచ్చి వేషాలు వేసి, ఒకరిని గురించి మనం ఎనకాల బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ, మన రకరకాల వేషాలేస్తే మాత్రం ఉన్న ఓటింగ్ గూడా సంకనాకిపోతది. ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆహ్, ఎవరు అభిమానులైనా గూడా ఇది తెలుసుకోవాల్సిందే. అంతేగాని ఈ రివ్యూర్స్ మీద పడి ఏడిస్తే ఏమి రాదండి. ఇప్పుడు నా మీద పడి ఏడుస్తారు. నా మీద మీరు కామెంట్‌లు పెడతారు. ఏమి లాభం చెప్పండి? మీరు కామెంట్‌లు పెట్టేది ఇది యూట్యూబ్‌లో నేను చేసే వీడియోలో. అది నాకేమైనా తగలుతాయా? ఒకవేళ నేను అబద్ధం చెప్తాను. అది జరగతదా? చెప్పండి. సో, ఇది అర్థం చేసుకోండి ఫ్యాన్స్ అనేవాళ్ళు. అంతేగాని మమ్మల్ని పట్టుకొని తిడితే ఏం లాభం? ఉన్నదే చెప్తున్నాం. అక్కడ మేము ఎవరికి బయాస్‌గా చెప్తే ఖచ్చితంగా తిట్టండి. కొంతమంది దేవుళ్ళున్నారు. బయాస్‌గా చెప్పేవాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళు పోల్స్‌లో చూస్తే వాళ్ళకే ఎక్కువుంటది. ఉదాహరణకి నేను ఇప్పుడు నిఖిల్‌కి ఫే ఫే బయాస్‌గా చెప్పాననుకోండి. నేను కమ్యూనిటీలో పెట్టాననుకో పోలింగు. ఖచ్చితంగా నాకు నిఖిలే ఉంటది. నిఖిల్‌కే టాప్‌లో ఉంటాయి. కామెంట్స్ కూడా మొత్తం నిఖిలుంటాయి. మీరు కావాల్సుంటే చూడండి ఒకసారి. ఒకవేళ నేను గౌతమ్ చెప్పాననుకో, గౌతమ్ ఫ్యాన్స్ వాళ్ళే కామెంట్సే ఎక్కువుంటాయి. ఇది జగమెరిగిన సత్యమే కదా! ఆ మాత్రం కూడా మీకు తెలియనిది కాదు కదా! కాకపోతే ఆ ఫ్యాన్సు అనే ఆ మైండ్ సెట్‌లో ఉంటాం కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏదో ఒక మాట అనాలి, తిట్టాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు కాబట్టి అది జరుగుతా ఉంటది. ఫ్రెండ్స్ ఇది టోటల్‌గా మీరు అర్థం చేసుకోవడంలా. అర్థం చేసుకోండి. సో, ఇక మనం అనాలిసిస్ చూద్దాం. సో, దానికంటే ముందు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది ప్లీజ్. చూస్తున్నారు చాలామంది నిజంగా చాలా సంతోషం నాకు. ప్రతి ఒక్కరి చేతులెత్తి
నమస్కరిస్తున్నా. అందరికీ నా వందనాలు మీకు అందరికి గూడా. నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మరొకటి నా 6000 సారీ ఆ సబ్‌స్క్రైబ్స్ అనుకుంటే దానికి చాలా దగ్గరగా తీసుకొచ్చేసారు. చాలా సంతోషం నాకు నిజంగా. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూస్తే యూట్యూబ్ పోల్స్‌లో సో కాల్డ్ రివ్యూర్స్ నేను ప్రతిరోజు అంటూనే ఉంటా వాళ్ళని. వాళ్ళు ఏమన్నా అనుకోని నాకు అనవసరం. ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో కాల్డ్ రివ్యూర్స్‌లో వాళ్ళు పెట్టే దాంట్లో వాళ్ళు ఎవరికైతే బయాస్డ్‌గా చెప్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఉంటది. సో, ఇక్కడ ఇంకో చిన్న విషయం క్లారిటీ ఇస్తా నేను. యూట్యూబ్‌లో ఇంతకుముందు 5 మందికి పెట్టేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు నలుగురికే. సో, నలుగురికంటే 8 మంది ఉన్నారు. నలుగురిని తీసేయాలి. ఆ టైంలో అక్కడ వాళ్ళకి ఎక్కువ ఓట్లొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ ఉన్నాడు. గౌతమ్‌ని తీసేసి మిగతా వాళ్ళు పెట్టారనుకుందాం. ఆ గౌతమ్ ఓట్లు మిగతా వాళ్ళకి షేర్ అవుతాయి. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు. నిఖిల్‌ని పెట్టి నిఖిల్‌కి ఫ్రెండ్స్ అయినటువంటి పృథ్వీని కావచ్చు లేదా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళు పెట్టారనుకోండి. అప్పుడు నిఖిల్‌కి ఎక్కువ పడతాయి. ఇది కామన్ సినారియో ఎవరికైనా అర్థమవుతది. సో, ఇక్కడ అది మాత్రం నమ్మడానికి లేదు. అనఫిషియల్ పోల్సే బెటర్ అనిపిస్తుంది నాకు. నేను నిన్న ఇది నమ్మకూడదు అనుకున్నా. కానీ చూస్తే అదే బెటర్ అనిపిస్తుంది. ఎంత బర్డ్స్ వేసినా గానీ అవే కరెక్ట్‌గా కనిపిస్తున్నాయి రేపు రిఫ్లెక్ట్ అవుతున్నది ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో. సో, ఇప్పుడు టాప్‌లో మాత్రం ఎవరు ఎన్ననుకున్నా నన్ను తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. నేను నిన్న కూడా చెప్పా. 'బిగ్ బాస్' సీజన్ 8 13th వీక్ రిజల్ట్స్ అని ఓటింగ్ రిజల్ట్స్ అని కొట్టండి క్రోమ్‌లో మీకే వస్తాయి. అన్ని వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతాయి. మీరు చూసుకోండి. చూసి అప్పుడు కామెంట్ చేయండి నాకు. ఓకేనా? అది యూట్యూబ్ పోల్స్‌లో మాత్రం దాన్ని ఇప్పుడు అదే చెప్పాను కదా! ఎవరు కాస్త బయాస్‌గా ఒకరికి చెప్తుంటారో వాళ్ళకే ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఆడ 8 మంది పెట్టేందుకు ఉండదు నలుగురికే. సరే. ఓకే. ఇక మొత్తానికి చూస్తే 31-32%తో మన గౌతమ్ మాస్ ఓటింగ్ పడుతుంది అతనికి. మామూలుగా కాదు. సో, నెక్స్ట్ నిఖిల్‌కి ఏమన్నా తక్కువ పడుతుందంటే తక్కువ లేదు. అసలు నిన్నటి కంటే ఈరోజు చాలా పెరిగింది అతనికి. చాలా క్లోజ్‌గా వచ్చేసాడు. కారణం ఏంటంటే గౌతమ్ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే పడతాయి. మిగతా రాష్ట్రాల్లో పడవు. ఎందుకంటే మనోడు ఇక్కడే తెలుసు. మన నిఖిల్ మాత్రం 3 స్టేట్ల నుంచి పడతాయి. ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక. కర్ణాటకలో అతనికి జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ చూస్తే బెత్తరపోతాం అంతే. పెద్ద సినిమా హీరోలకి పిక్చర్ రిలీజ్ అయితే చేసే క్యాంపెయిన్ కూడా సరిపోదేమో. అలాంటి క్యాంపెయిన్ జరుగుతుంది అతనికి. ఎందుకంటే కన్నడలో టాప్ అబ్బా సీరియల్స్‌లో నిఖిల్ ఏం ఆషామాషా క్యాండిడేట్ కాదు. సో, కాబట్టి క్లోజ్‌గా వచ్చేసాడు. జస్ట్ 5% డిఫరెన్స్ ఉంది 26తో. ఆ తర్వాత నబీల్ ఉన్నాడు. నబీల్ అయితే ఔట్ ఆఫ్ కప్పు. ఇది అది ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. అతను తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకంటే థర్డ్ ప్లేస్‌లో నుంచి ఫోర్త్ ప్లేస్‌కి వచ్చాడు మనోడు. ప్రేరణ ఉంది థర్డ్ ప్లేస్‌లో. సో, థర్డ్ ప్లేస్‌లో కూడా ఈమెకెంత ఉంది? జస్ట్ 11% ఉంది. సో, నబిల్‌కి 10% ఉంది. జస్ట్ 1%. వీళ్ళిద్దరికి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే బ్యాక్ పిచింగ్. హౌస్‌లో ఉండేవాళ్ళే బ్యాక్ పిచింగ్ చేస్తున్నారని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నిన్నొచ్చిన అఖిల్ సార్థక్ అదే దేత్తాడు హారిక వాళ్ళిద్దరిని కూడా కామెంట్ చేశారండి వీళ్ళు. వీళ్ళు ఏమనాలో అర్థం కావడంలా. వాళ్ళు చెప్పిపోతా ఉంటారులే. వాళ్ళు బయట నుంచి వచ్చారా స్వామి ఇలా జరుగుతుంది బయట. మీకు ఈ విధంగా జరుగుతుంది. మీరు మార్చుకోండి గేమ్ అంటే వాళ్ళు చెప్తా ఉంటారు. నబిల్ అయితే మరి ఎంత సిల్లీగా తీసేస్తుండో. వాళ్ళు చెప్తా ఉంటారు మనం ఏంది పట్టించుకునేది. వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళకి మైండ్‌కి ఏది వచ్చింది. వాళ్ళ మైండ్‌కి ఏది వచ్చిందని ఎందుకు చెప్తారు? చెప్పండి. సో, అది వాళ్ళ పరిస్థితి. తర్వాత విష్ణు ఉంది. విష్ణు అయితే నిన్నైతే అఖిల్ సార్థక్ మీద సీరియస్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి ఒక షోకొచ్చిందా? లేకపోతే ఏమైనా విహారయాత్రకొచ్చిందా? ఇప్పుడు ఎంతమంది చెప్పారండి? మీరే చెప్పండి. మరి ఈ విష్ణుప్రియని మీరు అంటారు గానీ, అఖిల్ సార్థక్ ఏం చెప్పాడు? మీరు గేమ్ మీద కాన్సంట్రేషన్ పెట్టండి. మీరు పక్కన పెట్టొద్దనంటే, అది నా పర్సనల్ అది నేను లేనిది ఎక్కడ తెచ్చిపెట్టుకోమంటారంటే, నీకు ఏంటి అసలు? గేమ్ ఆడాలి. ఒక్క వారం ఉంది. ఒక్క వారంలో ఏం చేస్తావు? అందుకే అతని మీద ఏమంటారు సీరియస్ అయింది వాస్తవంగా. కానీ
చాలా అన్యాయం జరిగింది విష్ణుప్రియకి. నిజంగా చాలా బాధేసింది నాకు. ఎందుకంటే అది పెట్టేటప్పుడు ఫస్ట్ గేము రోహిణి గెలిచింది కదా! ఆహ్, ఏంటది గబక్కన థాట్ రావడం లేదు. ఒక సెకండ్. సో, అన్‌లిమిటెడ్ అనేది అది పేర్చి ఇలా పెట్టారు కదా! చాలా కష్టం అది అనుకున్న సులభం కాదు. దాంట్లో గెలిచింది. దాంట్లో థర్డ్ వచ్చింది ఆ అమ్మాయి. గుర్తుపెట్టుకోండి. సెకండ్‌ది వెయిట్స్ బ్యాలెన్స్ చేసే దాంట్లో కూడా ఈ అమ్మాయి థర్డ్ ఉంది. కానీ అఖిల్ సార్థక్ ఆ అమ్మాయి వినలేదని నేను ఇట్ట అనుకుంటున్నా వాస్తవంగా. ఆ అమ్మాయి ఇతను చెప్పింది వినలేదని. మరి దేత్తాడ హారిక అయితే మరి దారుణం. ఎందుకంటే ఎంతసేపు తేజ, 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 తేజ. అరే తేజ అక్కడ థర్డ్ రాలేదు, ఫోర్త్ వచ్చాడు ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు కూడా ఇతని కంటే ఆ అమ్మాయి బాగా పెట్టింది. ఇతను మది వాగిపోయింది. ఎవరికి ఇవ్వాలి థర్డ్ ప్లేసు? ఈ అమ్మాయికి ఇవ్వాలి కదా! ఈ అమ్మాయికి ఇచ్చుంటే ఆ అమ్మాయికి బ్లాక్ బ్యాడ్జ్ రాదు కదా! అన్యాయం చేసి బ్లాక్ బ్యాడ్జి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఈమంటది దేత్తాడు హారిక. అతను ఎఫర్ట్ పెడుతున్నాడంట. ఆ అమ్మాయి ఎఫర్ట్ పెడితేనే థర్డ్ ప్లేస్ వచ్చింది. మీరు ఆలోచించండి. ఎంత అన్యాయం ఇది. ఇప్పుడు ఈ వారమంతా అమ్మాయి ఆడదు. ఓటింగ్ ఎట్టొస్తుంది చెప్పండి. ఎప్పుడు ఏడ ఉన్నటువంటి విష్ణుప్రియ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నిజంగా చివుక్కమనింది నాకైతే. నిజంగా ఆ అమ్మాయి అంటే గేమ్‌ని ఆ విధంగా బిహేవ్ చేస్తుందంటే ఆ అమ్మాయి నేచరే అంతండబ్బా. ఆ అమ్మాయి నేచరే అంత. ఎందుకంటే అంత జరిగినా కానీ ఆ అమ్మాయి ఏడుస్తున్న పక్కనోళ్ళు నవ్వేస్తుంది. నిజంగా చైల్డిష్ మెంటాలిటీ ఆ అమ్మాయిది నిజంగా. నేను కూడా ఒక్కొక్కసారి కోపం తిడతాను కానీ నాకు ఈరోజు చెప్తున్న డైరెక్ట్ నా ఫేవరెట్ విష్ణుప్రియ అండి ఫస్ట్ నుంచి. టు బి ఫ్రాంక్. కానీ నేను ఓట్లేసింది ఎవరికి వేస్తానేది కాదు. ఆ అమ్మాయి నేచర్ నచ్చింది నాకు మొదటి నుంచి కూడా. ఎందుకంటే జెన్యూన్‌గా ఉంటది. అది లవ్ అయినా కావచ్చు. చాలామంది ఓట్ల కోసం లవ్ ట్రాక్‌లు నడుపుతారు. ఈ అమ్మాయి అదేం చేయడంలే. పేరెంట్స్ లేరని దాన్నైతే ఆ కార్డుని చాలా ఉపయోగిస్తారు. కానీ విష్ణుప్రియ అది కూడా వాడడంలే. జెన్యూన్‌గా ఉంటుంది. జెన్యూన్‌గా ఉంది. సో, ఆ అమ్మాయికి అసలు ఆ అమ్మాయికి ఉండే ఫ్యాన్ బేస్‌కి ఎట్లా ఉండాలి? విన్నింగ్ పొజిషన్‌లో ఉండాలి. కానీ కొంతమందికి నచ్చవు. ఆడియన్స్‌కి నచ్చవు. సో, అందువల్ల ఆ అమ్మాయి పరిస్థితి అట్టయిపోయింది. ఓకేనా? తర్వాత చూస్తే తేజ ఉన్నాడు. విష్ణుప్రియ తర్వాత 6థ్ ప్లేస్‌లో. 7థ్ ప్లేస్‌లో అవినాష్ ఉన్నాడు. చివరిలో పృథ్వీ ఉన్నాడు. కొన్నిట్లయితే విష్ణుప్రియ, పృథ్వీ చివరిలో ఉన్నారు. ఇది ఉన్నది. సో, ఇది ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఓటింగ్ వేసుకునేదంటే లైన్స్ ఓపెన్‌లో ఉంటాయి కాబట్టి నేను చెప్పేది నా సలహా ఏంటంటే ఖచ్చితంగా మీ ఓట్లు మీ ఫ్యాన్స్‌కే వేసుకోండి. నిఖిల్ టాప్‌లో ఉన్నాడు కాబట్టి పక్కనుండే పిరాన్‌కేద్దాం, పృథ్వీకేద్దాం అనే ఇటాటి వ్యవహారాలు చేయొద్దు. చేస్తే అతను డమాల్ కింద పడతాడు. అదేవిధంగా పృథ్వీ ఉన్నాడనుకో. ఒకవేళ పృథ్వీ ఓటు షేర్ చేద్దాం అనుకుంటే అసలే డేంజర్‌లో ఉన్నాడు మనోడు. సో, అది చెయ్యరు. సో, నేను చెప్పేది ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే మీ మీ మీకు మీ కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా హాట్‌స్టార్‌లో వేయండి. అదేవిధంగా మిస్డ్ కాల్స్ వేయండి. సో, ఈరోజు మాత్రం హౌస్‌లోకి అంటే నిన్నే వచ్చేసారు. ఈరోజు మనకు టెలికాస్ట్ అవుతది. మానస్, ప్రియాంక జైన్. పింకీ వస్తారన్నారు కానీ ప్రియాంక జైన్ వస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియాంక జైన్ వస్తే మాత్రం ఎవరికి బాగా సలహాలు ఇస్తదంటే వాళ్ళ అన్న అంటే దేవుడిచ్చిన అన్న గౌతమ్ సీజన్ 7లో నిజంగా వాళ్ళ చెల్లెల కోసం అతను చాలానే సాక్రిఫైస్ చేశాడు. మరి ఆమె వచ్చి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తుందో అది చూడాలి. అయితే నిన్న మాత్రం అఖిల్ సార్థక్ చేసిన పని ఏంటో తెలుసా? డైరెక్ట్ చెప్పేసాడబ్బా, నీకు దిగులు లేదబ్బా, నువ్వు ఎక్కడో ఉన్నావని చెప్పేసి గౌతమ్ చెప్పేశాడు. గౌతమ్ అయితే భయపడతా ఉన్నాడు. ఏందబ్బా నేను ఎలిమినేషన్ దాకా పోయొచ్చని. నిన్నటితో అతనికి ఊపిరి పీల్చుకున్నాడు. క్లియర్గా చెప్పేశాడు అతను, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు ఎందుకు భయపడ్డావు అన్నట్టుగా చెప్పేశాడు అతనికి. సో, కాబట్టి ఈ మాట ఏదో ముందే చెప్పుంటే ఇంకొకరు చెలరేగిపోయాడు మనవడు. ఒక టవల్ కట్టాడు కదా. సో, చాలామంది టవల్ మీద కామెంట్ చేస్తున్నారండి. టవల్ కట్టడం ఇప్పుడు మనోడు టవల్ కట్టాడు, నబీల్ ఒకటి కట్టాడు. అది ఎలా ఉంది చూడండి ఒకసారి. ఒక విప్లవకారుడు కట్టినట్టు కట్టున్నాడు అది ఆయన పేరు చెప్పను కానీ నేను అది ఒక్కొక్క స్టైల్ అండి. దాన్ని విమర్శించకూడదు మనం. వాళ్ళ స్టైల్ వాళ్ళు ఒక చేస్తుంటారు. కాకపోతే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మాటలు, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ పర్సనాలిటీ ఇవన్నీ చూసి ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. అందులో డౌటే లేదు.
సో కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి తప్పకుండా ఓట్లేసుకోండి. ఖచ్చితంగా ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మీకు ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా నన్ను ఆదరించినందుకు పేరు పేరున మీకందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.